అన్న అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరు చూశారు, నేను అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. సో దాని రిజల్ట్ లోపల అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ అవర్ హుక్ స్టెప్ ఇస్. చిరంజీవి గారు అంటే నాకు అభిమానం అన్న. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఈ రోజు కాదు కదా, చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన చూసి పెరిగాను అన్న. అది అదృష్టం అన్న, అందరికీ రాదు. అందరికీ వచ్చే అదృష్టం వేరు, నాకు వచ్చిన అదృష్టం చాలా స్పెషల్. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నేను చాలా తక్కువ మందిని పిక్ చేస్తాను, చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేస్తాను. అలా సెలెక్ట్ చేసిన వాళ్ళలో ప్రభుదేవ్ మాస్టర్, లారెన్స్ మాస్టర్, మళ్ళీ నువ్వే అన్నారు. సో అలాగే సెలెక్ట్ చేశారు. ఆయన అన్న మాటను కూడా అలాగే నేను మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడ్డా. ఈ ఫోన్ అంటే అన్న, మనందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనందరికీ ఈఎంఐలు ఉంటాయి. కరెక్ట్ గా కంపోజింగ్ టైంలో ఒక బ్యాంక్ కంటిన్యూ ఫోన్ చేస్తుంది, ఈఎంఐ కట్టు, ఈఎంఐ కట్టు, ఈఎంఐ కట్టు. నేను అప్పటికి కంపోజింగ్ చేసేటప్పుడు ఫోన్లు అసలు లోపల తీసుకెళ్ళను. బట్ ఆ రోజు కొంచెం రెస్పాన్స్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ పట్టుకెళ్ళా. ప్రొడక్షన్ వాళ్ళకన్నా ఈ ఈఎంఐ ఫోన్లు ఎక్కువైపోయినాయి. సో ఇక ఆ టైంలో నిజంగా కోపం వచ్చి, ప్రామిస్ అన్న ఇది అబద్ధం అన్న ఎప్పుడు కూడా, ఫోన్ నా కోపం వచ్చి ఫోన్ తీసి కిందేసి కొడదాం అనుకున్నాను. సడన్ గా ఏదో శివుడు తల మీద చేపెట్టినట్టు ఎందుకో స్టెప్ వచ్చింది, అది సడన్ గా బ్లింక్ అయింది. అది వచ్చి వెంటనే జ్యోతికి చెప్పా, ఒకసారి ఈ స్టెప్ చూడు ఎట్లా ఉందో అని. జ్యోతి వెంటనే క్లాప్స్ కొట్టింది. లైట్లు ఆఫ్ చేసి టార్చ్ ఆన్ చేసి స్టెప్ చేసాం, అంతే. దిస్ ఈజ్ వాట్ హుక్ స్టెప్ అన్న. ఇలాగే స్టార్ట్ అయింది. దాని తర్వాత సెట్ లో వచ్చే ఈ స్టెప్ మాత్రం అది తర్వాత బాస్ గ్రేస్ ని బట్టి కంపోజ్ చేసింది. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ అన్న అసలు జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అన్న. ఇది ఈ స్టెప్ అయిపోయిన తర్వాత సెట్ లో ఉన్న 1000 మంది క్లాప్స్ కొట్టారు. నిలబడి 5 నిమిషాలు ఆయన ఏం లేదు, ఏం తెలియనట్టు అలా నడుచుకుని సింపుల్ గా వచ్చేస్తున్నారు. నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టే చూడండి, ఈ రోజు ఇలా సింపుల్ గా నడుచుకుని వచ్చేస్తున్నారు. వస్తుంటే సార్ చాలా బాగా చేశారు సార్ అంటే నవ్వి భుజమే చేసి నాకేం చెప్పారంటే, ఏవయ్యా అబ్బాయి నువ్వు నీ వల్ల నాకు పేరు వచ్చేలా ఉందయ్యా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు అంత మాట అంటారు, నా వల్ల మీకు పేరు రావడం ఏంటి సార్, మేమందరం మిమ్మల్ని చూసి మేము తింటున్నాం సార్, మీ పేరు చెప్పుకుని తింటున్నాం సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్ అంటే, లేదబ్బా నేను సెలెక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది, సెట్ లో ప్రతి ఒక్కళ్ళు నీ గురించి మాట్లాడుకున్నారు అబ్బాయి, చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు. ఈ మాటలు అంత పెద్ద స్టేజ్ ఉన్న చిరంజీవి గారు చెప్పడం చాలా గ్రేట్ అన్న. అంటే నేను జస్ట్ చాలా చిన్న వ్యక్తి, చిరంజీవి గారు తలుచుకుంటే బాలీవుడ్ నుంచి కూడా పెద్ద కొరియోగ్రాఫర్ని నిమిషంలో దింపగలుగుతారు. బట్ చిరంజీవి గారు ట్రస్టెడ్ మీ ఓన్లీ కొత్త వాళ్ళకి, కొత్త కష్టపడే పిల్లలకి అవకాశం ఇవ్వాలన్న ఒకే ఒక్క ఉద్దేశం చిరంజీవి గారిది. ఈ రోజు నుంచి కాదన్నా, ఆయన కెరియర్ నుంచి కూడా, ఆయన కష్టపడుతున్న నుంచి కూడా ఆయన ప్రతి దగ్గర కూడా సేవలు చేసుకుంటూనే వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో సేవలు చేశారు. అలాగే మాలాంటి కళాకారులకు అందరికీ కూడా అవకాశం ఇచ్చి మాకు ఈ రోజు మేము హ్యాపీగా కడుపున తింటున్నాం అంటే కేవలం చిరంజీవి గారు అన్న. అంటే చిరంజీవి గారికి 4-5 ఉన్నాయి, దాంట్లో మీది కూడా హ్యాంగర్ తగిలిస్తున్నారు. హ్యాపీ అన్న, ఎందుకంటే లెజెండరీ పీపుల్ కంపోజ్ చేశారు అవి. ఒకటి ప్రభుదేవ్ మాస్టర్, లారెన్స్ మాస్టర్, సుందరం మాస్టర్, ఇలా ఇంతమంది పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్ తో చేసిన వాళ్ళ దాని లిస్ట్ లో పక్కన నా స్టెప్ జత అవుతుంది అని అంటే కనుక నిజంగా అంతకన్నా ఆనందం ఏం లేదన్న. చాలా చాలా సంతోషంగా, అంటే నేను నా డాన్స్ కి నేను న్యాయం చేశానని ఒక ఆనందం అయితే ఉంది. ఇండస్ట్రీ నుంచి ఎన్ని కాల్స్ వచ్చి అందరు చేశారన్న, ప్రతి ఒక్కళ్ళు చేశారు. మాక్సిమం 99% ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ ఫోన్ చేశారు, ఆర్టిస్టులు ఫోన్ చేశారు. గెటప్ సీన్ అన్న ఫోన్ చేసి నిమిషం 1 minute ఓన్లీ ఐ లవ్ యూ చెప్తున్నాడు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్తున్నారు. గణేష్ మాస్టర్ చాలా మంది, మన బాబీ అన్న, బాబీ కొల్లి ఫోన్ చేశారు. సందీప్ గెట్ రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీ అన్నదే కాబట్టి, సో గాడ్స్ గ్రేస్ అన్న, అంత మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. లేదు ఇంకా ఏం రాలేదు, ఇంకా అందరు సినిమా చూస్తున్నారు కదా. అన్న ఒకటి అందరితోని చేయాలని ఉంది. ఎందుకంటే ఒకటి నా డ్రీమ్ ఏంటంటే చిరంజీవి గారితో చేయాలని. అది నెరవేరిపోయింది, అది నెరవేరింది. ఇంకా ఎవరిది అవకాశం వస్తే వాళ్ళది చేసుకుంటూ వెళ్ళిపోతారు. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు, సందీప్ నీకు మంచి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో దానికి 100% న్యాయం చేయన్నారు. ఆయన చాలా చెప్పారన్న, ఒకటి కాదు, నేను చెప్తున్నా కదా, నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు ఆయన. నేను ఆయన ఫ్యామిలీ మెంబర్నే, అలాగే ట్రీట్ చేశారు, అలాగే చూశారు నన్ను.
ఓంకార్ గారి దగ్గర నుంచి ఏమన్నా మెసేజ్ కానీ కాల్ కానీ లేదన్న రాలేదు. ఆట తీసేసి ఇంకా శంకర్ వరప్రసాద్ గారు అనొచ్చా? అన్న ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఒకటి ఆట అంటే నాట్ ఓన్లీ డాన్స్ షో అన్న, డాన్స్ ని కూడా ఆట అంటారు కాబట్టి ఆట సందీప్ అంటే డాన్స్ కి డెడికేటెడ్ అన్నట్టు అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సంక్రాంతి మొదలైంది. హ్యాపీ పొంగల్. ఈ పండగ 2020